సో ఇంతవరకు మనం డిస్కస్ చేసిన చిన్న పాయింట్ ఏమిటరా అంటే, ఏది ఎక్కడికి పోతలేదు, ఎప్పుడు ఉంది, ఉన్నది ఎప్పుడు ఉందని ఆ గుర్తించడమే ఎరుకంది. సో నిజమైన ఆధ్యాత్మికపరమైన ఎరుకలో నీది నాదనేవి, ఇది చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్లో నీది నాదని ఏమీ లేదు. సో ఎరుక అంటే నీది నాది కాదు అని దాని కోర్ డెఫినేషన్. చైతన్యం అంటే నీది నాది. ఆకాశం అంటే అర్థమైంది, నీది నాది కాదనే కదా. అందరిది అవునో కాదు అది నాకు తెలియదు, నీది నాదైతే కాదు. అట్లనే ఎరుక కూడా ఆకాశం ఉంటుంది, అది ఉంది. సో మనం ఏదైనా పోయింది అంటున్నామంటే నా ఆధీనంలో ఉన్నది పోయిందని, అది పోయిందని కాదు. ఇప్పుడు నా కారు పోయింది, పోలేదు, ఉంది ఎక్కడో, ఇది ఎరుకండి. ఇప్పుడు మన ఇంట్లో పార్కింగ్ లాట్లో ఉన్న కార్ కోసం వెళ్ళావు కదా రిలాక్స్గా, అట్లా ఎక్కడైతే ఉందనుకుంటున్నామో అది తెలుసుకుని అక్కడికి పోయి తెచ్చుకో కారు. ఇంకా ఆందోళన అనవసరం, వెతుకు, లేకపోతే గుర్తించి వదిలేయంత. నా ఉద్దేశం ఒకటే, కింద పార్కింగ్ లాట్కి వెళ్తున్నప్పుడు నీ ఆధీనంలో ఉంది కాబట్టి ప్రశాంతంగా వెళ్తున్నావు. పోయినప్పటికీ ఎక్కడో చోటు ఉంది కదా, తద్వారా యూ జస్ట్ సర్చ్ ఫర్ ఇట్ ఆర్ గో ఆఫ్టర్ ఇట్. అంతేగాని ఎక్కడ మనం పార్కింగ్ లాట్కి వెళ్తున్నప్పుడు ఎంత ప్రశాంతంగా వెళ్తున్నాం అంతే ప్రశాంతంగా వెళ్ళవచ్చు అని చెప్తున్నాను. నేను వెళ్తాను కాబట్టి నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. సో నాకు అర్థమైంది హఠాత్తుగా ఒకరోజు, ఏది ఎక్కడికి పోవడం లేదు. మా ఫాదర్ మా ఇల్లు తెలిసి వెళ్ళిపోయాడు, ఉన్నాడు కదా, నీ దగ్గర లేడని బాధ అంతా. సో పాక్షికమైన ఎరుకలో అటాచ్మెంట్ ఉంటుంది, నీది నాది వస్తుంది కాబట్టి. సో లైఫ్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇది నీది నాదు అని ఏముండదు ఇంకా. సో అప్పుడే మనకి నిష్కామ కర్మ లేకపోతే ఆధ్యాత్మికపరమైన పదాలు అప్పుడు రెలవెంట్ అవుతాయి. అప్పటి వరకు ఆధ్యాత్మికత అనేది ఊరికి చర్చనీయాంశం అంతే. ఏదో సార్ టైంపాస్ కాక ఏదైనా మాట్లాడుకుందామా, ఏం మాట్లాడుకుందాం అంటే చైతన్యం గురించి మాట్లాడుకుందాం పట్టు, అట్లా ఉంటారా పాడ నా మిత్రమా. సో నీకేం అర్థమేం చెప్పు. ఇప్పుడు ఉన్నది ఆకాశం, కూర్చో, నువ్వు కూర్చో, ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, నువ్వు కూర్చో, కింద కూర్చో లేకపోతే కుర్చీ తెచ్చుకో. సో ఉన్నదే ఆకాశం. ఎవరిని ఇట్లా చెప్తారా ఆకాశం అంతా ఆకాశం అని, లేదా ఆకాశానికి పెద్ద చిన్న అనే పదాలు జోడించబడితే ఆకాశానికి ఎక్కువ తక్కువ పదాలు జోడించి చెప్పగలుగుతాం. మా ఊర్లో చాలా ఎక్కువ ఆకాశం ఉంటుంది మీ ఊరికంటే అని ఎవరిదంటారు. ఉన్నదే అది అట్లా. ఇప్పుడు నా చేతిలో ఇప్పుడు ఇది నా బ్రష్, ఇది ఉన్నది, అవునా, ఎక్కడున్నా ఉంది కదా. అట్లా ఒక వ్యక్తి మరణించినప్పుడు అతను ఉంటాడని తెలుసుకో, ఏదో రూపంలో ఉన్నాడు అన్న ఎరుకతో బాధ వెళ్ళిపోతుంది అంతే. నీ దగ్గరనే ఉంటే మనం ఏమైనా బాగా చూసుకుంటాం పాడా, ఈగో నా దగ్గర ఉంది అన్న ఈగో తప్ప మనం ఎప్పుడు ఏది మంచిగా చూసుకో. ఊరికి మాట వరుసకి నా ఆధీనంలో ఉంది, నా స్వాధీనంలో ఉంది అని చెప్పుకుంటాం. సో లైఫ్ యొక్క కోర్ ఏంటి అసలు, అప్పుడు నువ్వు వదిలేసిపోగలవు, ఎందుకంటే ఉంది కదా. ఇప్పుడు ఒక యోగి లక్షణం ఉన్నవాడు దేన్నో వదిలేస్తాడు, ఎందుకో తెలుసు, అది ఉంది కదా. తన దగ్గర ఉన్నప్పుడు ఉంది, బయట ఉన్నప్పుడు ఉంది. ఎవరైనా దొంగతనం చేసి తీసుకెళ్ళి వాళ్ళ గూట్లో పెట్టుకున్నా అక్కడ ఉంది, లేదని చెప్పమని. అంటే ఇట్లా అనుకోవచ్చా, ఇప్పుడు నా అధీనం ఇంకా దానికి అవసరం లేదా లేకపోయింది అనుకోవచ్చా? అది ఎక్కడికి వెళ్ళిపోతలేదు. నా అది ఉంది అని గుర్తించడం ఎరుక అంటే. ఏకదం రిలాక్స్ అయిపోతావు. ఎగ్జాంపుల్, బాబు పోయాడు, ఎవరో కిడ్నాప్ చేశారు, ఆందోళన వచ్చింది. అప్పుడు ఎవరో ఫోన్ చేసి పోలీసులు చెప్పారు 3 days తర్వాత ఉన్నాడు సేఫ్గా, రిలాక్స్ అయ్యావా లేదు. అంటే ఉంది అన్న ఎరుకతో యు ఆర్ రిలాక్స్డ్. సో ఎరుక అంటే ఉంది అని గుర్తించడం, ఉంటుంది అని తెలుసుకోవడం. చాలామంది
ఇప్పుడు ఎవరైనా వదిలేసిపోవడానికి కారణం ఉంటారని, తానున్నా లేకపోయి. ఎవరు కలిసి ఉండరు, ఊరికే మనకు అట్లా అనిపిస్తుంది, మనం ఒప్పుకో అంతే. అంత కలిసి వెళ్ళి, ఇప్పుడు వైజాగ్ వెళ్ళాం, కలిసి వెళ్ళేమేముంది, కలిసి వెళ్ళలే. ఎవరి మనసుతో వాళ్ళకి నచ్చినట్టు ప్రయాణం చేశారు. అక్కడ ఉన్నావు, ఇక్కడ కూడా ఉన్నావు కదా. సో వైజాగ్ని లెక్కలోకి తీసుకోకుండా ఉన్నావు అనుకుంటే నువ్వు ఎరుకలో ఉన్నట్టు. వైజాగ్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు వైజాగ్లో ఒకలాగా ఉంటావు, మన ఇంట్లో ఒకలాగా ఉంటావు, పబ్బులో ఒకలాగా ఉంటావు, దేవాలయంలో ఒకలాగా ఉంటావు. అట్లా కాకుండా ఉన్నావు అనుకో, దేవాలయమైనా, ఇల్లైనా, వీధైనా, వైజాగ్ అయినా, బీచ్ అయినా ఒక్కటే నీకు. ఉన్నావు, నేనున్నాను. ఇట్ మీన్స్ యు ఆర్ అన్ఎఫెక్టెడ్. ప్రభావానికి అతీతం అన్నట్టు. ఎరుకాను అతీతం. సహితము లేదు, రహితము లేదు, అతీతం. ఇది భాషలో ఇలా చెప్పడం కూడా కష్టమే. అంటే నాకు కొంచెం స్పృహ ఉంది కాబట్టి నేను దాన్ని వచ్చిన ఎగ్జాంపుల్తో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పిన ఈ కాంటెక్స్ట్ ఏ పుస్తకంలోనూ లేనిది, ఎవడు ఇంత ఎలాబొరేట్గా మాట్లాడలే. ఎరుకగా ఉండని చెప్తారు కానీ పాక్షికమైన ఎరుక, సంపూర్ణమైన ఎరుక. పాక్షికమైన ఎరుక అందరికీ ఉంది. రెండే, పాక్షికం, సంపూర్ణం. ప్రతి ఒక్కడికి ఎరుకుంది. ఇప్పుడు నా కార్పొరేటర్ నాకు ఎరకలేదా? ఇట్లా ఇంటికి ఇట్లా ముందుకు వస్తే ఇట్లా అనుకుంటారు, ఇది కూడా ఎరకనే. బయట జారిపోతే పెట్టుకుంటారు పిన్ను, ఎరుకని. బంగారు నగ వేసుకెళ్తారు, ఇంటికి వచ్చేవారు బంగారు నగ పోకుండా చూసుకున్నారు, ఎరుకని. ఓ చిన్న పిల్లవాడిని తీసుకెళ్లారు, వాడికి జ్వరం రాకుండా ఊళ్ళంతా తిప్పుకొచ్చారు, ఎరుకని. మన ఇంటికి హఠాత్ ఏదో పర్రె వచ్చింది, క్రాక్ వచ్చింది, దాన్ని వెంటనే పూడిపించాలనుకున్నారు. ఆ పూడిపించాలని చెప్తున్నది ఎవరు? ఎరుకని. సో స్థితిలోకి తీసుకురావడమే నువ్వు చేస్తున్నది. లేదా ఒక యథాస్థితి ఉంటే దాన్ని కొనసాగించడానికి ఎరుకను ఉపయోగపడుతుంది. ఎరుక లేకపోతే పిచ్చివాడి కింద లెక్క. పాక్షికమైన, సంపూర్ణమైన ఎరుక లేదనుకో, యు ఆర్ మ్యాడ్. ఎరుక లేక వచ్చావు, ఎరుక లేకపోతా ఉంటా. సో ఎరుక ఉంది అంటే ఎగ్జాంపుల్, నువ్వు స్పూన్ వాడి తిరిగి యథాస్థానంలో పెట్టావు అంటే ఎరుకనే. అసలు నేను అక్కడ పెట్టేలా చేసేది ఎరుకనే, వేరేది కానే కాదు. రామకృష్ణ పరమహంస లాంటి వాడు ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చాడు. ఎవరు అడిగారంటే జ్ఞానోదయం పొందాలంటే ఏం చేయాలి? ఎంత పెద్ద ప్రశ్న. అప్పుడు ఆయన చెప్పింది ఎక్కడ వస్తూ అక్కడ పెట్టున్నా. ఇంత చిన్న జవాబు. ఎవరికైనా అనిపిస్తే ఎక్కడ వస్తూ అక్కడ ఎట్లా పెడితే దీనికి ఆత్మజ్ఞానానికి ఏం సంబంధం? సో సరిగ్గా చూస్తే ఈరోజు నా పుస్తకంలో ఒకటి రాశాను, చిన్న పేజ్. అంటే ఏ స్టేట్మెంట్ కూడా మనం జస్ట్ ఒక స్టేట్మెంట్ అనుకోవడానికి లేదు. ఇప్పుడు సినిమాలు ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఉంటాయి కదా, ఒక చిన్న లీడ్ దొరికితే లాగే కొద్దీ చాలా వాళ్ళకి ఇంకా లీడ్స్ దొరుకుతాయి, క్లూస్ దొరుకుతాయి, ఎవరెవరో బయటకు వస్తారు, ఎవరి మీదకు అనుమానం వస్తుంది. ఫైనల్గా ఎంత లాగితే ఒక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు స్పిరిచువల్ స్టేట్, ఎరుక అన్న పదం ఎరుక కాదు. నువ్వు దాన్ని సరిగ్గా పట్టుకొని విచారణ చేసి లాగుతూ ఉన్నావు అనుకో, అసలు నీ జీవితంతో పెనవేసుకుపోయిన ఒక ఫెనామినా. సో నువ్వు ఎరుకలో లేకుండా జీవించడం అసాధ్యం. ఎరుక లేకుండా జీవించావంటే నువ్వు చిన్నపిల్లవాడన్నా అయి ఉండాలి, పిచ్చివాడన్నా అయి ఉండాలి, లేదా డెడ్ బాడీ అన్నా అయి ఉండాలి. యోగి అనుకో సంపూర్ణమైన ఎరుక ఉంటుంది. అంటే మీరు చెప్పేది ఆ కొంత టైం ఎప్పుడైతే మనం ఎరుకుతో అన్ని పనులు చేస్తాం అదే కదా, మిగిలిన టైంలో వి విల్ బి లాస్ట్ కదా. స్టిల్ యు ఆర్ అవేర్. అవేర్నెస్ అన్నది ఎప్పుడు నీ హృదయ స్పందనలాగా నీ వెంటే ఉంది, తెలుస్తుంది. ఇప్పుడు నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అప్పుడు సంపూర్ణమైన ఎరుక, వ్యక్తిగతము కాని ఎరుక ఉంది అక్కడ. వ్యక్తిగతము కానిది ఆకాశం ఉంది అక్కడ అనుకో. ఇప్పుడు ఈ ఉన్నంతసేపు నా ఇల్లు అనుకుంటున్నావు కదా, నిద్రపోయిన తర్వాత నీ ఇంట్లోనే ఉన్నావు కానీ నాది పోయి భూమి మిగిలింది. మెలకువలోనూ భూమి మిగిలింది కానీ నా జోడించబడ్డది కాదా? నీకు అర్థమైంది? ఇది ఏమర్థమైంది జర చెప్పు. పడుకున్నప్పుడు ఎర్త్, ఆకాశం అన్నీ ఉన్నాయి. ఓన్లీ భూమి గురించే చెప్పాను. భూమి అన్నీ ఉన్నాయి. సరే భూమి ఉంది, అదే నువ్వు లేచినప్పుడు మళ్ళీ నా అన్న అదే భూమి అట్లనే ఉంది, ఏం మారలే, జస్ట్ నా వచ్చి పడ్డా. అక్కడ థాట్ వచ్చింది పోయింది అంతే. సో ఇప్పుడు
నిద్రలో నిజమైన స్థితి ఉంది, భూమి ఉంది. మెలకువలో ఆ స్థితి పాక్షికమైంది, నా భూమి అయింది. నా అంటే లిమిటెడ్, నా తీసేస్తే అన్లిమిటెడ్ ఉంది. నువ్వు చూడు, మా ఇంట్లో వాళ్ళు వండి పెట్టిందే తినాలంటే లిమిటెడ్ అయిపోయింది. నేను భోజనం తింటా అనుకో అన్లిమిటెడ్ అయిపోయింది. ఎవరైనా పర్వాలేదు. అక్కడ అందుకే ఆధ్యాత్మికతలో భిక్షకు ఇంపార్టెన్స్ ఉంది. ఏ అమ్మ వండి పెట్టినా పర్వాలే, ఎందుకంటే వాళ్ళు అడ్రస్ చేస్తుంది ఆకలిని, మనిషిని కాదు. దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద పర్సన్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద హంగర్. మీరు అన్నట్టు అంటే యోగి నిద్రాస్థితిని మెలకువలు అనుభవిస్తానంటే ఆ తర్వాత కల్పకాన్ని ఇవన్నీ కలపకూడదు. దేనిదదే, దేనిదదే, దేనిదదే. బ్రష్లోనే ఇన్ని రకాలు ఉన్నాయి. నాలేదు అక్కడ యోగికి. తర్వాత మన డిస్కషన్ ఎరుకకు సంబంధించింది, మళ్ళీ వేరేవి తీసుకురాకు. ఎరుక లేని మనిషి లేడు అని చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే ఎరుకగా ఉండు అంటారు కదా, అసలు ఎరుకగా లేని మనిషే లేడు అంటుంది. ఎరుకగా అయ్యా చెప్పండి. నేను అనుకుంటున్నాను, నా థాట్స్ నేను అవేర్గా చూస్తున్నప్పుడే నేను ఎరుకలో ఉన్నాను అనుకుంటున్నాను. యు ఆర్ ఆల్వేస్ అవేర్ 24/7 365 days. అది ఎట్లా? ఇప్పుడు ఏదైనా నువ్వు నీ కంటి చూపు ప్రసరించే ప్రతి దాని పట్ల నీ ఎరుక నడుస్తావు. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నావు, డస్ట్ పడకుండా, పక్క నుంచి ఒక బైక్ వస్తుంది, తగలకుండా, ఎవరో మాట్లాడుతున్నారు, ఇంటర్ఫియర్ కాకుండా, వర్షంలో నానాలి, జ్వరం రాకుండా, అంటే నీ యొక్క ఒరిజినల్ స్టేట్ ఏదైతుందో అది నిరంతరం కాపాడుకోవడానికి నీ ఎరుక పనిచేస్తుంది. ఇంద్రియాలు ఉంది, ఖచ్చితంగా ఉంది. యథాస్థితిని కొనసాగించు అని, వేరే అర్థమేమీ లేదు. ఇంకా మళ్ళీ దీంట్లో తెలుగు, మళ్ళీ సంస్కృతము, దీనికి ప్రక్షిప్తాలు అట్లాంటివి ఏమీ లేవు. మెయింటైనింగ్ ద స్టేటస్ కో విదౌట్ ఎఫర్ట్ ఈజ్ అవేర్నెస్. ఇప్పుడు ఇంద్రియాలు పనిచేయని వ్యక్తి కూడా ఎరుకలో ఉంటాడు. ఖచ్చితంగా తానకుండే ఎరుక తానకుంది. నీ ఎరుకలాగా ఉండకపోవచ్చు. అది ఏదైనా తన ఒరిజినల్ స్టేట్ మిస్ కాకుండా నేను ఎప్పుడు కాపాడేది భూమి మీద ఏందో తెలుసా? ఒకటి ఎరుక, రెండో సరైన అవగాహన. ఈ రెండే కాపాడుతాయి, ఇంకా వేరేవి కాపాడదు. డబ్బు కాపాడదు, బంధుగుణం కాపాడదు, పవర్ కాపాడదు. యు ఆర్ అవేర్ అండ్ రైట్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ టు ఫంక్షన్, అవేర్ టు లివ్. ఈ రెండు తప్ప మనిషిని బతికించేది వేరేవి లేని లేవు. నువ్వు ఏళ్ళు బతకాలనుకుంటే ఈ రెండు ఉండాలి. ఆల్రెడీ ఉందంటున్నారు, మరి మనం ఎరుకలు తెచ్చుకోవాలనుకుంటున్నాం. అది వేరే వాళ్ళు చెప్తున్నారు, నేను ఎప్పుడు చెప్పలేదు. ఎరుక లేకుండా నువ్వు లేదే లేవు. ఫస్ట్ అది గుర్తించు. కానీ అది పాక్షికంగా ఉంది. తద్వారా నువ్వు సంసారం, పాక్షిక ఎరుక సంసారం, సంపూర్ణ ఎరుక ఆధ్యాత్మికం ఉంది. నీ నా అంటే సంసారమైన పాక్షికమైన ఎరుక, నీ నా పడిపోతే సంపూర్ణమైన ఎరుక. ఇప్పుడు సర్వే జనా సుఖినో భవ అంటే నీ నా లేదని, అన్నదానం అంటే నీ నా లేదని, అందరు ఆకలి తీరాలి, ఆయన ఎవరో తిరిగి చూడమ్మా, నీ నా పడిపోయింది. అదే ఇంటికి రాగానే నువ్వెవడు బాబు బయటకు తలిపేవా, తలి. ఇది కూడా ఎరుకనే. రికార్డ్ చేస్తున్నప్పుడు వేరే శబ్దాలు పడొద్దు అంటే, రికార్డ్ చేస్తున్నప్పుడు శబ్దము స్పష్టంగా వినబడాలంటే అన్య శబ్దాలు వద్దు అన్న చోట ఎరుక పనిచేసి తలిపేసేసి. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నావు, ఏసీ పెంచారనుకో, ఏసీ ఎందుకు తగ్గించమని అడుగుతావు? చలి పెడితే నిద్రపోవడం అని నీ ఒరిజినల్ స్టేట్. అప్పుడు దానికి అది అడ్డు వస్తుంది కాబట్టి తగ్గించావు అన్నట్టు. ఎంత అనేది సామరస్యం, ఆ తర్వాత కామన్ సెన్స్. ఇది కొంచెం సూక్ష్మంగా ఉందన్న. అంటే నేను ఇన్నాళ్ళు ఎరుక అండర్స్టాండింగ్ ఏంటంటే నా థాట్స్ నేను అబ్జర్వ్ చేయడమే ఎరుక అనుకుంటున్నాను. అది వేరే సంగతి. ఎరుక చైతన్యము, ఆనందము, సాక్షి, నిష్కామ కర్మ సాధనలకు అతీతం. అవి ఉన్నాయి. హౌ కెన్ యూ ప్రాక్టీస్ అవేర్నెస్? ఇంపాసిబుల్. అది సందర్భాన్ని బట్టి వ్యక్తం అవుతాయని అవి ఉన్నాయి. ఆనందం ఉంది, దానికి అడ్డొచ్చేవి చాలా ఉన్నాయి. అవి వేరే వాటి వల్ల కప్పిపట్టేపట్టది. అది రివీల్ అవ్వాలంటే పక్కకు జరుపు. ఇప్పుడు నాకు సినిమా పెట్టి ఇట్లా కంటికి అద్దంగా ఒక బ్రష్ పెట్టా, సినిమా ఉందిగా. ఇప్పుడు ఆయన సినిమా చూడాలంటే సినిమా నేను చేయకూడదు, బ్రష్ అడ్డం తీసేసేయాలి. సో ఆనందంగా ఉండాలంటే ఆనందం కోసం ఏమీ చేసేది లేదు, దానికి అడ్డొచ్చి తీసేయి. వేరే వాళ్ళ విషయాలు పట్టించుకొని గాయపడుతున్నావు, అది తీసేయి.
అట్లా ఎరుకుతో ఉండాలంటే కూడా ఏం చేయాలి? ఏం చేయకూడదు. దట్ ఇస్ ద హోల్ పాయింట్. నువ్వు ఆల్రెడీ చేస్తూనే ఉన్నావు, నీకు తెలుస్తలేదు. ఎవ్రీ మినిట్ నీ ఎరుక నిన్ను కాపాడుతుంది. అందుకే ఎరుకని దైవం అనే పిలిచారు. అంటే ఇవాళ మనం రోడ్ మీదకి వెళ్ళి లైవ్ గా వచ్చామంటే ఎరుకనే. ఓకే ఓకే. నువ్వు అసలు ఏం చేస్తలేవు, యు ఆర్ ఆల్వేస్ అవేర్. కానీ అందులో స్వార్థం ఉంది కనుక సఫర్ అవుతుంది. అది ఎరుక తప్పు కాదు, మన సరైన అవగాహన అని చెప్పిన కదా, అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఎరుకలో ఏ ప్రాబ్లం లేదు, ఎరుక ఎప్పుడు క్లీన్ ఉంది. నా పిల్లవాడు బాగుండాలి, స్వార్థం వచ్చి స్వార్థపూరితమైన ఎరుక వచ్చింది. అంటే బాగుండాలి అనుకుంటే సరిపోతుంది, అందరి పిల్లలు బాగుండాలి. అందులో వీడు వచ్చాడుగా, తద్వారా సంపూర్ణమైంది. ఎప్పుడన్నా అప్పుడు వాడు బాగులేకపోయినా కూడా మనకి బాధ ఉండదు, రైట్? అప్పుడు నువ్వు చేస్తావు, బాధ లేదు. నీ వాడైనా బాధ ఎక్కడ లేదు. నువ్వు బాధపడ్డా హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే, బాధపడకపోయినా హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే. నేను ఇంకా అంట, చక్కగా నువ్వు ఏ సినిమా చూస్తున్నావు ఆ సినిమా చూస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళు. బికాజ్ తీసుకెళ్ళినా అరే నేనున్నాను రా, రిలాక్స్, ఏమీ కాదు. హాస్పిటల్కి వెళ్ళడానికి పావు గంట పడుతుంది. ఆందోళన చెందకు, మంచి పాట పెడతాను, అది వింటూ ఉండు, సరేనా? నీకు ఎరుక ఉంటే నువ్వు సమస్తాన్ని నెమ్మదిపరచవచ్చు. అదే బుర్ర లేదనుకో, వాడి సిచ్యువేషన్కి నీ ఆందోళన జత అయ్యి డబుల్ త్రిబుల్ ప్రాబ్లం అవుతుంది. అంటే చిన్న సరితో పోయి న్యూమోనియా అవుతుంది భయపడితే. అట్లా అందుకని ఎరుక అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏ పుస్తకంలో లేనిది. తద్వారా నువ్వు అసలు క్రాస్ చెక్ చేసుకోలేవు, కానీ నువ్వు గమనించుకోవచ్చు. నేను చెప్పింది నువ్వే టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఎరుక అంటే ఉంది అంది, ఇలా ఉండాలో అలా ఉంది, ఇది ఎరుక. ఎలా ఉండాలో అలా ఉందికి పదము స్టేటస్ కో. నీ ముక్కు పట్ల ఆందోళన ఎందుకు లేదు తెలుసా? ఎలా ఉండాలో అలా ఉంది. హఠాత్తుగా ముక్కుకొచ్చి ఒక రాడ్డు కొట్టాడు ఎవడు, ఎలా ఉండాలో అలా పోయింది, లేదది. అందుకని యు ఆర్ సఫరింగ్. ఒకవేళ నువ్వు డాక్టర్ దగ్గర ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేస్తారు? ఎలా ఉందో అలా ఉండడానికి తిరిగి ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు అద్దంలో చూసుకున్నావు, ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు దాదాపు అలాగే ఉంది, రిలాక్స్. ఇదంతా చేయించింది ఎరుకే, డబ్బు కాదు, ఏమీ కాదు. అసలు ఎలా ఉందో నీకు తెలియనప్పుడు దాన్ని ఎట్లా సరి చేయాలి, ఎట్లా తెలుస్తుంది? అది ఎలా ఉందో చెప్తున్నది ఎవరు? ఏదైనా ఇలా ఉండాలని నిర్ణయిస్తున్నది ఎవరు? నిర్ణయించిన తర్వాత సరైన అవగాహనతో నిర్ణయించబడ్డది, సరైన ఎరుకతో అది మెయింటైన్ చేయబడుతుంది అన్నట్టు. ఇది ఎటువంటిదంటే సరైన అవగాహనతో ఇల్లు కట్టబడ్డది, సరైన ఎరుకతో ఇల్లు ఎప్పుడు ఒకేలా ఉంచబడుతుంది. ఎప్పుడైనా మీరు మ్యూజియంకి వెళ్తే తెలుస్తుంది, లేకపోతే పూరి జగన్నాథ్ టెంపుల్ కానీ తిరుపతి బాలాజీ రోజు అలాగే ఉంటుంది టెంపుల్. 50 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుంది. బయట ఊరు మారుతుంది, టెంపుల్ మారదు. ఎప్పుడన్నా తిరుపతి బాలాజీకి ఏమైనా రంగులు గింగులు వేశారా? ఎలా ఉందో అలాగే ఉంది. తిరుపతి మారింది, తిరుపతి మాడా వీధులు మారాయి, తిరుపతి బయట డెకరేషన్ మారింది, లైటింగ్లు వచ్చాయి. ఒక్కడన్నా తిరుపతి వెంకన్న స్వామికి రంగురంగుల లైట్ల బల్బులు చుట్టాడా? అక్కడ ఎరుక ఉంది. అది ఎలా ఉండాలో అలాగే ఉంది. ఎలా హారతి ఇవ్వాలో అలాగే ఇస్తారు. ఎన్ని ఒత్తులు హారతి ఇవ్వాలో అన్ని ఒత్తులు ఇస్తారు. ఆ హారతి ఇస్తున్నప్పుడు ఏ మంత్రం చదవాలో అదే చదువుతారు. ఏ దిక్కు నుంచి ఇవ్వాలో ఆ దిక్కు నుంచే ఇస్తారు. ఏ సమయానికి ఇవ్వాలో ఇదంతా ఎరుక వల్లే జరుగుతుంది. ఎరుక లేకపోతే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తావు. అసలు ఇప్పుడు యోగి అంటే ఎవడంటే ఎరుకగా మిగిలిన వాడే. దట్స్ ఆల్. ఇప్పుడు ఈ సాక్షికి ఎరుకకి డిఫరెన్స్ ఏంటన్నా? ఒకటేనా? 100% ఒకటే. ఆనందము ఈజ్ ఈక్వాలెంట్ విత్ సాక్షి, ఈజ్ ఈక్వాలెంట్ విత్ నిష్కామ కర్మ, ఈజ్ ఈక్వాలెంట్ విత్ ఎరుక, ఈజ్ ఈక్వాలెంట్ విత్ చైతన్యము, ఈజ్ ఈక్వాలెంట్ విత్ సామరస్యము, ఇది ఈక్వాలెంట్ విత్ ఎవ్రీ ఆర్గానిక్ థింగ్ విచ్ యూ కెనాట్ క్రియేట్. బుద్ధి అది వేరే సంగతి. మళ్ళీ అది మనసు చట్టంలోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ మనసు గురించి మనం మాట్లాడలేదు. ఇప్పుడు మా చిన్న నమస్కారం అమ్మా, ఇక్కడ చిన్న ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఏంటంటే ఇప్పుడు చిన్న కుక్క పిల్ల ఉంటుంది వాళ్ళు, దాని బేబీకి అసలు దానికి ఎవరు చూపించాలో, అసలు మెల్కలా సక్ చేయాలని చెప్పి అది వేరు. అది వేరు. అది ఎలా ఉందిగా నీకెవరు చెప్పారు?
ఎలా మింగాలో అంటే సహజాతంగా నువ్వు చేస్తలేవు, అది నేచర్ అట్లా జరుగుతుంది. అంటే ఇప్పుడు nature ఫ్లవర్ లో ఇంకా intellect ఇది ఏమంటారు, ఇది యక్ష ప్రశ్న కిందకి వస్తుంది. ఆ ఫ్లవర్కి ఎవరు చెప్పారు ఇలా విరబోయమని? దానికి ఎవరు చెప్పారు? ఎన్నిసార్లు అయినా 5 పెటల్స్ రావాలని ఎవరు చెప్పట్లే. అది అలా ఫీడ్ అయింది, అది అలాగే వస్తుంది. అంటే దాంట్లో ఇంటలెక్ట్ ఉన్నట్ట. అది బియాండ్ ఇంటలెక్ట్. అది దానికి ఇంట్యూషన్ పేరు. అంటే జన్మతః ఆ సంస్కారం ఇన్బిల్ట్ అయ్యే ఉంది. నువ్వు కనురెప్పిట కొడుతున్నావు, జన్మతః అది ఆ సోల్లో ఉందా? మళ్ళీ ఆ పదాలు వద్దు. సోల్ ఇప్పుడు ఉదాహరణకి మూలంలో ఈ ట్యూబ్ కొంటే క్యాప్ వచ్చిందిగా, అవును. అట్లా నువ్వు పుట్టినప్పుడే ఎలా తినాలి, ఎలా సంరక్షించుకోవాలి, డిజైన్ ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్. నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవాడు కూడా నువ్వు దగ్గర అంటే ఇట్లా అంటాడు కదా, ఎవరు అంటున్నది? అది ఎరుకనే అంటున్నది. అంటే ఏదైతే ఉందో దానికి హాని చేసేదాన్ని అది గుర్తిస్తూ ఉంటుంది అలా ఈ సమస్త గ్రహాలు భూమి అన్నీ. చంద్రుడు, అందుకే సూర్యుడు ఇంట అక్కడ ఇంకా మనుషులు లేరు కాబట్టి అవి అట్లనే ఉన్నాయి. మరి సఫరింగ్ కూడా ఉంది కదా. సఫరింగ్ మిస్ అండర్స్టాండింగ్ వల్ల వస్తుంది. మళ్ళీ సఫరింగ్ కాడికి వద్దాం. నా ట్యూబ్ లేదా అందరికి అర్థమవుతుంది కాబట్టి నా ఫోన్ పోయిందని బాధపడుతున్నాం. నేను అడుగుతున్నా, పోయిందా ఉందా? ఉంది కానీ నీ దగ్గర లేదు. దట్ ఇస్ ద పాయింట్. ఉంది అని గుర్తిస్తే సఫరింగ్ లేదు. అది ఎరుకతో వస్తుంది. ఎరుక సంపూర్ణ ఎరుకలో ఫోన్ పోలేదు, ఇక్కడ ఉండవలసింది ఎక్కడో ఉంది. ఇంకా ఏమిటి? అది వెతుకుదాం. హడావిడి అక్కర్లేదు, వెతుకుదాం. వెతికే వాళ్ళు ఎవరు ఉన్నారా? పోలీస్ ఆ ఇన్ఫర్మేషన్ అతనికి ఉండి అతను చూస్తాడు మనం ఏదో మాట్లాడుతున్నాం. ఇఫ్ యు ఆర్ అవేర్ ఇట్లుంటుంది లైఫ్. బికాస్ దానికోసం నువ్వెందుకు ఖరాబ్ అవుతున్నావు? ఫోన్ విషయంలో ఓకే, ఏ విషయమైనా ఫుడ్ అనుకుందాము. ఆకలిస్తుంది, ఆకలి ఆ ఫుడ్ వేరే వాళ్ళు తినేసి అప్పుడు నువ్వు తిన్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అట్లా అది తప్పు. ఇది కుదరదు కదా. అట్లా ఎవడు చెప్పాడు? అది కుదరదు కదా. అసలు అట్లా ఎవరు అసలు ఆ లాజిక్ ఎవరు చెప్పాడు అసలు? ఆకల్లో అలా ఉండదు. అలా ఇప్పుడు నేను నిద్రపోతే నీకెట్లా నిద్ర? అది వేరు. నువ్వు చెప్పేది నీడ్స్ వేరే. అంటే వస్తువు విషయంలో నీడ్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు అలా వేరే వాళ్ళు తినేసినా ఇప్పుడు కూడా హలో, ఎరుకతో ఉండి నా ఫోన్ నీకు కూడా ఉపయోగపడుతుంది, అందుకని అక్కడ వర్తిస్తుంది. ఆకలి ఉపయోగపడదు, అది పూర్తి పర్సనల్. అంటే అలా అందుకే ఇంట్లో ఎవరైనా చచ్చిపోయిన బై బర్త్ అంటే ఏవైతే ఉంటాయి ఆకలి నిద్ర ఎవరిది వారిదే అని చెప్తావు. అవును అంతే. ఇవి వస్తువులు. మేడం అంటే ఇప్పుడు వేరే వాళ్ళు తినేసినా కూడా మనం ఎరుకతో ఉండి చూడొచ్చు కదా అన్న దాన్ని. చూడొద్దు, నువ్వు వెళ్ళి తిను. మామూలుగా అది ఎరుకతో ఉండి చూసేది ఏం లేదు. అంటే ఇప్పుడు లేదు ఫుడ్ అక్కడ. ఎరుకకు అది వర్తించదు. ఎరుక అంటే ఏంటి తెలుసా? అసలు ఫస్ట్ నువ్వు తిను. ఓకే. అందుకే మనం ఎవరన్నా చనిపోయిన తర్వాత దహన సంస్కారం తర్వాత ఫస్ట్ భోజనం పెడతారు ఇంటికి రాగానే. నువ్వు నిలబడాలి కదా నెక్స్ట్ ఏమైనా పని చేయాలంటే. అందుకే భోజనం వచ్చింది. భోజనం ఎవరు పెట్టిస్తుంది? ఎరుకనే పెట్టిస్తుంది. ఎరుక ఎంత గొప్ప పని చేస్తుందంటే నిన్ను ఎప్పుడు సజీవంగా ఉంచడానికి అది ఒక్కటి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అదేది ఎఫర్ట్లెస్ అన్నట్టు. అది నిన్ను ఆవరించి ఉంటుంది ఎప్పుడు ఇట్లా. అది ప్రశాంతంగా ఉందా అట్లా ఉంటుంది. అది ప్రశాంతతకి డిస్టర్బ్ అయ్యే అంశం వచ్చిందా ఎరుక మేలుకొని నీతో పని చేపిస్తుంది, నిన్ను గైడ్ చేస్తుంది. ఎవడో కట్టె తీసుకొచ్చాడు, ఎరుక చెప్తుంది వెంటనే రాడ్ తీసుకుంటుంది. అది ఎరుకనే చెప్తుంది నీకు. అవును, కరెక్ట్. అదే నీకు తెలియదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నిన్ను ఉంచేలా నీకు దోహదం చేస్తే ఎరుక ఒక్కటే. మళ్ళీ చైతన్యము సాక్షి అన్నవి వీటిలోనే ఉంది దాని జవాబు. కొంచెం వేరే విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అదే వ్యాఖ్య వేరేగా అనిపిస్తుంది. మళ్ళీ గందరగోళం ఏర్పడుతుంది. ఏ గందరగోళం లేదు. మా ఇక్కడ చిన్న ఏంటంటే చిన్న చిన్న బేబీ ఉన్నాడు, చిన్న అంటే ఒక 5 ఏళ్ళు ఉన్నాయి. ఎవడో కట్టె తీసుకొస్తున్నాడు, వాడు తీయాలని వాడు తెలియదు కదా. మరి ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడు నువ్వు ఎత్తుకుంటే వాడు నీ ముక్కు పిండుతున్నాడు, నీ కళ్ళ దగ్గరకు వస్తున్నాడు, నీకు కించిత్ భయం కలగదు. ఎరుక గుర్తించింది ప్రమాదము లేదు అని. ఆ చిన్న పిల్లవాడి ప్లేస్లో పులి ఉంది, వెంటనే భయం అవుతుంది. మేబీ ద సేమ్ యాక్ట్ ఒక పెద్దవాడు వచ్చాడు, వాడు అదే చేస్తున్నాడు, నీ ముక్కు పిండి దూరం జరుపుతుంది ఎరుకను. ఈజ్ వాడి 100% క్లారిటీ లేదు అక్కడ. నువ్వు పక్కకి జరిగి తోసి అని చెప్తుంది. నిన్ను అసలు బతికిస్తున్నది ఎరుకబ్బా. నువ్వు ఎరుక లేకపోతే పుట్టుకు చచ్చిపోతావు అసలు. అంటే ఎరుక మనకు గురువా? మళ్ళీ అది భాష, కాదు నీవే ఎరుక. నేనే ఎరుక. ఏది ఎగ్జిస్టెన్స్, అది కిడ్ మన సైడ్ నుంచి వాడు కాదు. 5 years కిడ్ సేమ్ పెద్దవాడు వస్తే వాడు ఎలా చేస్తాడు విషయం. అదే వాడికి తెలుసు, అయితే వాడికి సరైన అవగాహన లేదు కనుక. పేరెంట్స్ చూసుకోవాలి. అందుకే అప్పుడు పేరెంట్స్ సంరక్షణ. అవగాహన కూడా రెండు కలిస్తేనే నువ్వు బతుకుతావు. సరైన అవగాహన లేకుండా చస్తావు, ఎరుక లేకుండా చస్తావు.
అందుకే దీంట్లో చెప్తున్నా కదా, అందులో ఒక కాంటెక్స్ట్ రాసిన రెండో కాంటెక్స్ట్ రాద్దాం అనుకులోపు ఈ కాంటెక్స్ట్ వచ్చింది. అంటే మీరు అడిగినందుకు ఇప్పటికిప్పుడు చెప్తున్నది కాదు, ఉన్నదే అది. నిన్ను కాపాడేది ఒక్కటే, సరైన అవగాహన, అంతే. నిన్ను ఏది కాపాడదు, డబ్బు కింద రాసిన మరి ఏది సరైన, ఊరు ఎంత పెద్దగా ఉన్నా మనం నడిచేది ఒక మార్గంలో మాత్రమే. అట్లాగే అనంతమైన తత్వాలు ఆచరించగలిగింది ఒకే ఒక్క మాట. సో మాట్లాడితే మాట, ఆచరించి మాడితే మంత్రం. సో గుడిపాటి వెంకటచలం గారు అనేవారు అనుభవించి పలవరించమని. సో అనంత విశ్వంలో ఉన్న సమస్త చరాచర ప్రాణకోటి దీనికి వేరుగా హాయిగా ఏకాంతంగా ఉన్నాయి. దీనికి అవే, వాటికి అవే, అన్నిటినీ పట్టుకుని వేలాడుతుంది ఒక్కటే, అదే ఆలోచన. సో అన్న ఇప్పుడు మనకి ఎవరితోనైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మనం కొంచెం పక్కకు జరుగుతాం కదా, ఇరుకోవాలి. అది ఇగ్నోరెన్స్ అనుకోండి, పోనీ ఎరుక కాదు, ఇగ్నోరెన్స్ కొన్ని సార్లు సేఫ్టీ గురించో లేకపోతే అది కూడా ఎరుక కిందకే వస్తుందా? అంటే వీళ్ళతో నాకు ఒక ప్రాబ్లం ఉంది, అది డీల్ చేయలేని ప్రాబ్లం అనుకోండి ఏదైనా రావచ్చు. నేను చెప్తున్నది ఒకటే, నిన్ను బతికిస్తున్నది, నువ్వు ఎలా ఉన్నావో అలాగే నిన్ను ఉంచుతున్నది ఎరుక మాత్రమే. ఎగ్జాంపుల్, బొట్టు ఉంది, ఇలా ఉంటే నువ్వు బాగుంటావు అని నీకు తెలిసింది. ఎవరితో చేతి బొట్టు ఇట్లా క్రాస్ పోయింది, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే నీ యథాస్థితి ఏది ఉందో అది నీకు తెలుసు కనుక అదే ఎరుక. అంటే నువ్వు వేటితో వచ్చావో అది నీకు తెలుసు, అది చెడిపోయిందని గుర్తిస్తుంది, అది దాన్ని తిరిగి సరిచేస్తుంది. అది ఆ ఎరుకలోనే అన్ని జరుగుతున్నాయి, గుర్తిస్తుంది. దానికి ఏవేవి చేతులు తడున్నాయి అనుకో, మీరు కొంచెం తీస్తారా అని అడుగుతుంది, ఎరుకనే చెప్తుంది. అది అన్నిటిని ఉపయోగిస్తుంది. అంటే ఈ చాలా విని ఎరుకతో ఉండాలి అంటే ఐ థాట్ కాన్షియస్ గా థాట్స్ ని అబ్జర్వ్ చేసి మేబీ అది ఆల్రెడీ ఉన్నావు, అదే అనుకుంటున్నాను నేను. అసలు ఎరుక అప్రయత్నం, ప్రయత్నం వల్ల రాదు అది. అసలు ప్రయత్నం వల్ల బ్రేక్ అవుతుంది, చెడిపోతుంది. ఇది ఎక్కువ తక్కువలు అవుతాయి. ఎరుక ఎక్కువైతే ఏమైతే తెలుసా, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ అలర్ట్నెస్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎరుక ఎక్కువ అవుతుంది, భయం అవుతుంది, ఎరుకలో భయం వచ్చేస్తుంది. అది కూడా ఎరుకనే. ఓ గురువు సమక్షంలో ఎరుక అనేది కొంచెం పాలిష్డ్గా ఉంటుంది, కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తుంది. నిజంగా ఎరుకుంది అనుకో, నువ్వు అన్ని చోట్ల ఒకలా ఉంటావు. నువ్వు నీకు ఎట్లా బాగుంది అన్నది రూఢి అయిన తర్వాత నువ్వు ఎక్కడున్నా అంతే. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, దానికి ఎరుక అని పేరు. ఆకాశం ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఉంది. అంటే మనిషి యొక్క యథాస్థితి ఏంటి మరి అల్టిమేట్గా? అది బ్రేక్ అయితేనే కదా ఇది అంతా. నీ ఉన్నావు అన్నది ఆనందమా, అదేదో అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఫస్ట్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆనందము, సాక్షి, నిష్కామకర్మ ఆల్రెడీ ఉన్నవే అవి. వాటి నుంచి పక్కకు పోయి పరిచయం అవుతున్నాం మనం. సో ఇది మనము ఎరుక ద్వారా మనం మిగిలిన వాటిని మనము తెలుసుకోగలం. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎరుకుంటే చాలు, నువ్వు బతుకుతావు. ఎక్కడున్నా ఎరుకుంటే చాలు. ఎరుక ఉంటుంది, ఎరుకదని కాబట్టి ఎరుకతోనే సామరస్యం ఏర్పడుతుందా? ఎరుకతో ఏదైనా పని చేసి సామరస్యం ఎస్టాబ్లిష్ అయింది. అదర్వైజ్ దీపం లాగా ఉంటుంది అన్నట్టు ఎరుక. ఇట్స్ ఆల్వేస్ బర్నింగ్ అన్నట్టు. నీ చుట్టూ ఉంది అది, నీవే అది. అవేర్నెస్, ఎగ్జాక్ట్ పదాలు లేవు, అది చైతన్యం. అవి ఎగ్జాక్ట్ పదాలు కావు. అవి ఇంగ్లీష్లో వాళ్ళకి భాష రాదు కాబట్టి మనం ఏదన్నా కొత్త పదాలు, లక్కీ హుట్టప్ప లాంటివి క్రియేట్ చేయాలి. ఏది వైఫై కాంత్రేస 1 MUSHIN. ఎరుకలో లేకపోవడం కూడా గుర్తించేది కూడా ఎరికేనా? అంటే అసలు ఉండదు. అన్కాన్షియస్ గా చేసామంటారు కదా, అంటే అన్కాన్షియస్ గా బిహేవ్ చేస్తున్నావు అని అంటాం కదా. వాడప్పుడు ఆ అన్కాన్షియస్ ఉన్నానన్నది కూడా తెలుసా? అంటే ఇప్పుడు మీరు ఒకసారి చెప్పారు నాకు, ఇది ఒక మర్డర్ చేసేవాడు కూడా ఎరుకుతూనే చేస్తాడు కావాలని. సరైన అవగాహన మిస్ అయింది అక్కడ. నేను చెప్తున్నా, ఈ రెండు కలవాలని చెప్తున్నా. ఉత్త ఎరుక పనిచేయదు, ఉత్త సరైన అవగాహన పనిచేయదు. సరైన అవగాహన ప్లస్ ఎరుక. మంచి టీ అంటే ఏంది? కాదు, సరైన పాళ్ళు, సమపాళ్ళు. అంటే ఎంత టీ పొడి పడాలో అంత, ఎంత వాటర్ పడాలో అంత, ఎంత మరగాలో అంత. టీ ఇంకా బాగుంది, మరిగిస్తూ పోతే గిన్నె మిగులుతుంది, ఇంకా మరిగిస్తే గిన్నె మాడిపోతుంది, ఇంకా మరిగిస్తే గిన్నె ఆవిరైపోతుంది. అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు,
ఎక్కడో ఉంది. అందుకే మధ్య మార్గం అన్నాడు బుద్ధుడు కదా, మధ్యలో అవగాహన కావాలి కదా. మధ్య మార్గం అంటే మధ్యలోదని కాదు, ఎక్కువ తక్కువ కాని స్థితి అక్కడ. మధ్య అంటే మధ్య అని కాదు, ఇట్స్ నాట్ మిడిల్ ఆర్ సెంటర్. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మధ్య మార్గం తెలుస్తుంది. ఇలా ముట్టుకొని వదిలేము, అలాగని గట్టిగా పిసుకోము, ఎక్కడో మధ్యలో ఆపుతాం. కౌగిలి కూడా మధ్యలో ఆపుతాం. ఎప్పుడు తిడుతున్నప్పుడు కూడా తెలుస్తుంది, ఇక ఆపుదాం, ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది, అందుకే తెగేదాకా లాగొద్దు అంటారు. ఇవన్నీ ఊరికే రాలే, అక్కడి నుంచి వచ్చాయి. ఇంకా కొంచెం అర్థం చేసుకోవాలన్నది బెటర్, నేను వింటాను మళ్ళీ. ఇది కూడా ఎరుకోవాలని చెప్తున్నావు అంటే, ఇప్పుడు చెప్తుంది ఇంతకంటే ఎక్కువ వింటే దమాక్ ఖరాబ్ అవుతుంది, ఆపమని చెప్పు వాడికి అని చెప్తుంది. ఎరుక నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక మహాయోగి ఏమన్నాడు తెలుసా, ఎరుక ఎవరు అనుకున్నావు, అది అందరికీ తల్లి, కన్న తల్లి వంటిది అన్నాడు. అంటే ఒక తల్లి తన బిడ్డని ఎట్లా కాపాడుతుందో, ఎరుక అందరికీ తల్లి, అది కాపాడుతూ ఉంటుంది నేను ఎప్పుడు. నువ్వు బీ అవేర్ అన్నది స్టూపిడిటీ. అంటే నువ్వు అవేర్గా ఉండడం కాదు, నువ్వే అవేర్నెస్, నువ్వే ఎరుక అన్నట్టు, అది నీవే. యు ఆర్ వాకింగ్ యాజ్ అవేర్నెస్. అదే సరైన అవగాహన ప్లస్ కలిసినప్పుడు. సరైన అవగాహన ఏదో తెలుసా, గతము భవిష్యత్తు వద్దు, ఇది సరైన అవగాహన. మిగిలింది వర్తమానం, ఎరుక స్టార్ట్. ఎరుక గతంలోనూ ఉండమంటుంది, ఏమైనా ఉండమంటుంది, కానీ నీకు ప్రాబ్లం రాకుండా చూస్తూ ఉంటుంది. అందుకే యోగి సమక్షంలో బతకడం కష్టం, వాడు గుర్తుపడతాడు. కొంచెం పక్కకు జరిగిన వాడు సావగొట్టి దాన్ని సెట్ చేసి వాడు చెప్తాడు, అవుతుందో కాదో వాడు ఎరుక పరుస్తాడు. నో, ఇది ఈజ్ నాట్ రైట్. ఎరుక లేకపోతే మెల్లగా తప్పు జరిగి సవరించుకోలేనంత పెద్ద తప్పులుగా మారిపోతాయి. అందుకే బీజంలోనే దాన్ని బొందబెట్టాలన్నమాట. ఏదైనా మన పర్సనల్ మనోభావాలు ఇంపార్టెంట్ కాదు, సామరస్యం ఇంపార్టెంట్. కానీ కుటుంబ వ్యవస్థలో మనోభావాలు ఇంపార్టెంట్, సామరస్యం గంగలు కలిసినా సరే గొడవ కావద్దంతే. ఎవరిలోకి వెళ్ళిపోండి అంటారు, నేనంటే బయటికి రండి మాట్లాడుకుందాం, లెట్స్ ఫిక్స్ దిస్. ఎరుకలో గుర్తుపెట్టుకోండి, ఇది చివరి మాట, ఎరుకకి సమయంతో సంబంధం లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. సమయం ఒక్కటేనా? సమయంతో అసలే సంబంధం లేదు, దేశకాలమాన పరిస్థితులకు అది ఎప్పుడు ఉంటుంది. మనం ఇంకొకటి ఇందాక ఎవరో మహాయోగి చెప్పేయాలని చెప్పేవాళ్ళు, అంటే ఎరుకే ఇదంతా అని చెప్పి. ఇప్పుడు అంటే ఒక ఓషన్ ఆఫ్ ఎరుకలు మనం అందరం ఉన్నామా, లేదంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఎరుకగా చూడు, నీకు తెలుస్తుంది. ఎరుక అంటే ఒక అబ్సల్యూట్ స్టిల్నెస్ అన్నది బేసికల్గా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా నువ్వు చూడాలి సినిమా అంటే, సినిమా తెర మీద ఎంతెంత కదులుతున్నాయి, కానీ నువ్వు స్థిరంగా ఉంటున్నావు కదా. ఎరుక అంతిమ స్థిరత్వం అన్నట్టు. మనం డిస్కస్ చేసిన జోక్ కాదు ఇది. 1000 ఏళ్ళ తర్వాత ఒక్కడికి ఉపయోగపడుతుంది ఈ మాట. ఇప్పుడున్న వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు, నా పక్కనే ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఎక్కడో ఆ సిద్ధంగా ఉంటాడు ఒకడు, పక్కన మేల్కుంటాడు. ఏమంటారు, అది అంతిమ స్థిరత్వం అన్నట్టు, అబ్సల్యూట్ స్టెబిలిటీ అది ఎరుక అన్నది. దట్ బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ స్టేబుల్, అంతే. నేను చెప్తున్నాను కదా, నిరంతరం నేను కాపాడేది ఓన్లీ ఎరుకొక్కటి, అమ్మ కాదు, నాయన కాదు, పైసలు కాదు, గవర్నమెంట్స్ కాదు. నువ్వు సరిగ్గా చూస్తే అని తెలుస్తుంది. అయిపోయింది. వృద్ధాప్యంలో శరీరం సృష్టించిన తర్వాత కూడా ఎరుకుంటుంది, అది కూడా బాగుండాలని చూస్తున్నది. అదే ఆ శరీరం పడిపోయినా ఎరుక మిగులుతుంది లాస్ట్. అదే చెప్తున్నాడు. మళ్ళీ మాట్లాడుకుందాం లేదు.